ఈరోజు. అంటే ఆవిడ ఎన్ని నిద్రలేని రాత్రులు అనుభవించుంటుంది. ఎంత బాధపడుంటుంది. ఎంత శోకం అనుభవించుంటుంది. ఇవంతా ఈరోజు ఇంకా పైగా ఈరోజు మనం చూసుకుంటే పొద్దున్నే సాక్షి పేపర్‌లో గావచ్చు, అదేవిధంగా తెలిసిందే కదా! బులుగు సోషల్ మీడియా, వైఎస్ఆర్‌సీపీ పార్టీ సోషల్ మీడియాల్లో హనీ ట్రాప్ అట. అసలు మీ నాయకులకి ముందు బాలీవుడ్ హీరోయిన్‌తో ఏం పనయ్యా? మీరెందుకు తీసుకొచ్చారు? అందులో సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకున్నాడు? ఇవన్నీ కదా మీరు సమాధానం చెప్పాల్సింది. అంటే ఆమె హనీ ట్రాప్ వేసిందంటే అందుకనంటే తీసుకొచ్చి వీళ్ళు ఇంత ఇబ్బంది పెట్టారని చెప్పేసి పిచ్చి రాతలు, చెత్త రాతలు అన్ని రాస్తున్నారు. ఇంకా కూడా ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను నవీన్ గారు, మళ్ళీ కూడా ఆడదాన్నే క్యారెక్టర్ అసాసినేషన్ చేసి సమాజం ముందు నిలబెడుతున్నారు. అమ్మ భారతి, నువ్వు కూడా ఆడదానివే కదా తల్లి, నువ్వు కూడా ఆడదానివే. ఇద్దరు ఆడవాళ్ళని కన్నావు. ఆ బాలీవుడ్ నటి స్థానంలో నీ కూతుర్లుంటే, నువ్వుంటే సిగ్గుందా అసలు? మళ్ళీ కూడా అసలు కనీసం విలువ లేకుండా, మహిళల పట్ల గౌరవం లేకుండా జరిగిన దాన్ని ఎలానూ విచారం చేయలేదు. ఆవిడని అంత దారుణమైన పరిస్థితికి ఆవిడని తీసుకొచ్చారు. ఈరోజు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అంటే అమ్మ అసలు ఈవిడ నాకు నిజంగా భారతిరెడ్డి అనే ఆవిడ మహిళేనా? నిజంగా ఆవిడ పైనే నాకు డౌట్ వస్తుందండి. ఫస్ట్ తప్పు చేసిన వారికి శిక్ష పడాలి చట్ట ప్రకారం అని కోరుకోవడం వేరు, కానీ రివర్స్లో ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ సమాజంలో అందరూ చూస్తూ ఉన్నారు ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. అన్యాయం జరిగింది కాబట్టి ఆవిడ ఇవాళ మళ్ళీ వచ్చి కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సరే సార్, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఏ ఆడది కూడా సార్, నిజం చెప్తున్నాను, ఆవిడ నా మానం పోయిందనో లేకపోతే నన్ను ఇట్లా చేశారో అని చెప్పేసి బరి తెగించి బయటకు వచ్చి మాట్లాడచ్చు సార్. ఏ ఆడ తన పరువును తను పోగొట్టుకోదు. ఈరోజు బయటకు వచ్చిందంటే ఎంత నరకం అనుభవించుంటే వచ్చుంటుంది. అలాంటిది ఆవిడ పైన ఈరోజు ఎక్కడో బాలీవుడ్కి సంబంధించిన నటి కదా, కెమెరా ముందు కనిపించే ఆవిడ కదా, లేకపోతే తన పైన ఏ నిందలు రాసినా, ఎలాంటి రాతలు రాసినా, ఎలాంటి పిచ్చి రాతలు రాసినా కూడా జనాన్ని నమ్మేస్తారు అనే విధంగా ఈరోజు భారతిరెడ్డి రాతలు రాస్తుంది. గుర్తుపెట్టుకో భారతిరెడ్డి, ఇప్పుడు ఆ బాలీవుడ్ నటికి ఏదైతే న్యాయం జరగాలని తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కోరుకుంటుందో, రేపొద్దున ఆ పరిస్థితుల్లో నీ కూతురున్న కూడా మేము న్యాయం చేస్తామనేది గుర్తుపెట్టుకో. ఆడదానిలో ముందు ప్రవర్తించి రాతలు వక్రమంగా కాకుండా సక్రమంగా రాయి. ఓకే సార్, శ్రీనివాస్ గారు ఏంటంటే గతంలో మనం చూసాం ఎంతమంది అసెంబ్లీలో మాట్లాడారు. అంటే అప్పటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు అన్యాయం జరిగితే గన్ను కన్నా ముందు జగన్ వస్తారు ఇట్లాంటి మాటలు మాట్లాడారు. వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇంత జరుగుతున్న చోద్యం చూసారా? అంటే ఆయనకి తెలియకుండానే ఇదంతా జరిగిందా?